ఇంక స్టార్ట్ చేద్దామా? ఈసారి చదరంగం కాదు, రణరంగమే. ఇదేంట్రా అయితే? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీసే కాదు, మీకు అవకాశం. అవునా? సో కమాన్, బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ డోర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఆరంభిద్దామా? నాగార్జున సార్, నన్నైతే 9 బిగ్ బాస్ కంపల్సరీ తీసుకోండి సార్. నాకు 9 కాదు కదా, 99 అయినా కష్టమే. అది బిగ్ బాస్ అనుకున్నారా, ఓల్డ్ ఏజ్ హోమ్ అనుకున్నారా అమ్మా? అంటే అది సార్ నాకంటే బిగ్ బాస్ అన్న మీరన్నా చాలా చాలా ఇష్టం. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. అమ్మ బాబోయ్, బిగ్ బాస్ హౌస్ కోసమా ఈ ఏడుపు? పల్లవి ప్రశాంత్ వాళ్ళ అమ్మలాగా ఉంది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఎవరిని లైన్ లో పెడతావు ముస్లి? నా బిడ్డలు, నా కొడుకులు ఈ వీడియో నాగార్జున సార్ రక షేర్ చేయండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమ్మా, నీ ఆస్తి రాసిస్తే బిగ్ బాస్ కి పంపిస్తా. అక్క, మీతో పాటు నేను కూడా వస్తాను ప్లీజ్. ఒక్క వారం అన్న 9 బిగ్ బాస్ లకు తీసుకుంటాడని కోరిక, నా ఆశ. గిన్నెలు కడిగే అవకాశం కూడా ఇవ్వడు వాడు. అక్కడ సామాన్లు తాజాగా ఉండాలి. మా అమ్మ చనిపోయి సంవత్సరాన్నర అవుతుంది, ఎప్పుడు కూడా కళలో రాలే. రాత్రి వచ్చింది, ఎందుకో కళలు వచ్చింది. వచ్చి బిడ్డా నువ్వు వీడియోలు బాగా చేస్తున్నావు, నువ్వు బీబీసీ అంటుంది. ఏంది బీబీసీ అంటే, అదే బిడ్డా నాకు అన్నింకి వస్తలేదు అన్నది. అంటే అది బీబీసీ కాదమ్మా, బిగ్ బాస్ అన్న. అంటే అవును బిడ్డ, అదే అందరు పోతురు, నువ్వు కూడా ఓ బిడ్డ అని అంటుంది. నేను క్యాబ్ డ్రైవర్ బ్రో, నువ్వు బట్టలు సర్దుకో, దింపేస్తా అక్కడ. వేసేసాడు, బాగా వేసేసాడు. అన్నా నేనైతే బిగ్ బాస్ పోదామని ఫిక్స్ అయినా, మీరు కూడా పంపిద్దామని ఫిక్స్ అయ్యారు కాబట్టి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాకపోతే అందులో ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? నాలాంటి చిన్నపిల్లల్ని తీసుకుంటారా, తీసుకోరా? ఇంత కష్టపడి పోరాటం చేసి నేను సాధించుకున్న తర్వాత మళ్ళీ నీకు ఏజ్ లేదు, చిన్నపిల్లగాను అంటే మళ్ళీ అదొక పెద్ద. ఆ ఆటో కూడా తీసుకోపో అన్న, ఓలా బుకింగ్ వస్తాయి బిగ్ బాస్ లో. నువ్వు చిన్న పిల్లాడిలా లేవు, గాడిద పిల్లాడిలా ఉన్నావు. నిజమేనయ్యా పుల్లారావు. అన్నా నువ్వు బిగ్ బాస్ కు పోయిన తర్వాత నీ ఆటో ఫైనాన్స్ ఎవరు కడతారు అన్నా అని మెసేజ్ చేస్తారు అందరూ. అన్నా నేను బిగ్ బాస్ అయినా కూడా ఒక 3 నెలలు టైం ఉంటది ఫైనాన్స్ గుంజుకపోనీకే. అప్పటి లోపల ఒకవేళ నా ఫాలోవర్లు ఎవరైనా దయచేసి 10,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసిన 10,000 నా ఈఎంఐ అయిపోతుంది. 3 నెలలు ఒక్కొక్క రూపాయి వేస్తే నా ఫైనాన్స్ అయిపోతుంది. ఇంకా పాత బాకీలు ఏమన్నా ఉంటే చెప్పన్నా, కడతాం. నిజమేనయ్యా పుల్లారావు. హాయ్ అన్నా, నేనన్నా మీ వెళ్ళింగోనా అన్నా, కొంచెం బిగ్ బాస్ కన్నా పంపినా. గా ఎండలో పని చేస్తున్నామన్నా, చూడండి అన్నా మా కష్టాలు అన్నా. బిగ్ బాస్ కన్నా ఇంకొక పల్లవి ప్రశాంత్ వచ్చేసాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. నువ్వు బిగ్ బాస్ కి వెళ్తే వెల్డింగ్ నాగార్జున వచ్చి చేస్తాడ్రా. ఏం పుట్టిద్దిరా మీకు ఎండాకాలం వస్తే? హాయ్ అండి, అందరికీ నా నమస్కారం. నేను భూలక్ష్మిని ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. లైన్ బిగ్ బాస్కి వెళ్ళాలని నా కోరిక, ఫస్ట్ నుంచి కూడా నేను వెళ్ళాలనే ఉంది. నన్ను సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. మీ అందరికి ధన్యవాదాలు. నా వీడియో మటుకు నాగార్జున సార్. మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలంటే మీ సామాన్లు బాగుండాలంటే సామాన్లు బాగుండాలంటే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ యాదవ్ని.
అన్న నిన్న బిగ్ బాస్ 9కి సపోర్ట్ చేయండి అన్న, ఈసారైనా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? 900 బిగ్ బాస్ అయినా వెళ్లకుండా మేము చూసుకుంటాం. అరే ఏంట్రా ఇది? ఖమ్మం లోకలు మా జిల్లా నుంచి మా ఖమ్మం ముద్దు బిడ్డ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లోకి రావాలనుకుంటాడు. మేమందరం సపోర్ట్ చేస్తున్నాము. ఖమ్మం అందరు కలిసి చందాలు వేసుకొని ఒక బిగ్ బాస్ పెట్టుకొని ఆడుకోండి. అంతేగా అంతేగా. వెళ్ళాలనుకునేది అబ్బాయా అమ్మాయా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.